జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిపల్లి టోల్ ప్లాజా దగ్గర వాహనదారులు ఆందోళనకు దిగారు. లోకల్ వెహికల్స్ కు టోల్ విధిస్తుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టోల్ ప్లాజా కాటారం మండల కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో రోజు టోల్ చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. లోకల్ వెహికల్స్ కు టోల్ వసూలు చేయొద్దంటూ కారు ఓనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. స్థానికుల ఆందోళనతో టోల్ ప్లాజా దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కార్ యూనియన్ తరఫున 100 మంది ఉన్నాము. మేము రోజుకు కార్ కిరాయిలు కొట్టుకొని నివసించే వాళ్ళము. రోజుకు 10 సార్లు కానీ 5 సార్లు కానీ మినిమం కాటారం టు భూపాలపల్లి తిరిగే వ్యక్తులం. మేము ఎన్ని చెప్పినా ఏం చేసినా మాకు టోల్ ప్లాజా అనేది ఖచ్చితంగా కట్టేస్తాం. మేము లోకల్ బాగా కాటారం, బూడిదేపల్లె కానీ, శంకరంపల్లి, ధన్వాడ, కాటారం, చింతకాని ఈ మాకు మినిమం ఒక 20 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా దీనికి లేదు. మినిమం ఉన్నది ఏంటంటే 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు అంతే. 20 కిలోమీటర్లు దాటిన తర్వాత మీరు టోల్ ప్లాజాకు మీకు ఛార్జ్ చేయండి, మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తామని కూడా మేము చెప్తున్నాం. మేడిపల్లి టోల్ గేట్ దగ్గర మాకైతే ఏదైతే సంబంధించి మా కాటారం మండలానికి సంబంధించి కారు యజమానులు కానీ మేమంతా ఇక్కడ ఆపడం జరిగింది. ఎందుకు అని అంటే ఒక రోజుకు 2-3 సార్లు పోయి రావడం జరుగుతుంది. రోజుకు ఒక్కసారి పోతే 50 రూపాయలు కట్ అవుతున్నాయి. మళ్ళీ అదే రిపీట్ అవుతూ ఉన్నది. రోజుకు 2 సార్లు పోతే 100 రూపాయలు కట్ అవుతున్నాయి. ఇదే ఏ ప్రాంతంలో అయినా, రామగుండం ప్రాంతంలో అయినా అక్కడ వెసులుబాటు ఆ లోకల్ వాళ్లకు అక్కడ సంబంధించిన అందరూ ఎమ్మెల్యే గారు వెసులుబాటు కల్పించడం జరిగింది. మాకు ఏదో కారు నడుపుకొని బతికే మా యజమానులకు డ్రైవర్లకు కానీ ఎటువంటి వెసులుబాటు లేదు. కావున వెంటనే తక్షణమే ఈ లోకల్ బండ్ల వరకు ఫ్రీగా వదిలేయాలని. టోల్ ప్లాజా దగ్గర ఈ లోకల్కు సంబంధించిన కాటారం, ఈ శంకరంపల్లి, ఇక్కడి బస్వాపూర్కు సంబంధించిన లోకల్ 5-10 కిలోమీటర్ల దూరానికి కూడా టోల్ అనేది వసూలు చేస్తూ ఉన్నారు. మన లారీ డ్రైవర్లే కానీ, ఇక్కడ ఉన్న 4 వీలర్ కార్ల వాళ్ళు కానీ టోల్ అధికంగా వసూలు చేస్తూ ఉన్నారు. మాకు ఈ లోకల్ వాళ్లకు ఈ టోల్ అనేది మినహాయింపు జరగాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కారు వాళ్ళు ఓనర్లు, డ్రైవర్లు అందరూ వచ్చి కూడా ఇక్కడ అన్ని బస్సెస్ ఆపారు. నిజంగా కూడా అన్యాయం. ఎందుకనంటే కాటారం టు భూపాలపల్లి 70 రూపాయలు బస్ ఛార్జీ ఉన్నది. అది మరి ఆ కార్లలో వెళ్ళే వాళ్ళకు, అది ఇక్కడి వాళ్ళకు, లోకల్ వాళ్ళకు కొంత వెసులుబాటు ఇచ్చి దాన్ని తగ్గిస్తే చాలా మంచిది. అంటే వాళ్ళకు లోకల్ ఇక్కడ టోల్ గేట్ పెట్టినప్పుడు ఇక్కడ జరిగినప్పుడు ఏం చెప్పారంటే లోకల్ వాళ్ళకు టోలు లేదని చెప్పారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ లోకల్ వాళ్ళకు కూడా ఇక్కడ బస్వాపూర్లు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ టోల్ చెల్లించి వెళ్ళవలసిన పరిస్థితి.